రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏమంటే గన ఏపీసీఎల్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి ఏదైతే క్రాంతి చైతన్య, అడ్వకేట్ కాంతి చైతన్య గారు, అదేవిధంగా శ్రీమాన్ నారాయణ గారు, అదేవిధంగా చిలకా చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా చిట్టిబాబు, అదేవిధంగా వెంకటేశ్వర్లు, రాజశేఖర్, అదేవిధంగా ఈ ఫ్లెక్సీ బ్యానర్ సంబంధించినటువంటి ఏదైతే ప్రింటింగ్ అక్రమ కేసులు పెట్టారనే ఉద్దేశంతో, అది కూడా రాజ్యద్రోహం కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులైనటువంటి ఏదైతే ఏపీసీఎల్సీ జిల్లా కార్యదర్శి ఆదనారాయణ గారికి, అదేవిధంగా ఓపీడీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ నాగరాజు గారికి, అదేవిధంగా సిపిఎఫ్ నాయకులు తారకేష్ గారికి, అదేవిధంగా టిప్పు సుల్తాన్ సంబంధించినటువంటి ఏదైతే కమిటీ సంబంధించిన నాయకులు ఖలీల్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ యూత్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులు బాసిత్ గారికి, సిఐటియు నాయకులు సాకే నాగరాజు గారికి, అదేవిధంగా సంచార జాతుల రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీనివాసులు, అడ్వకేట్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారికి, వినోద్ గారికి, ఇంకా సంబంధించినటువంటి ఏదైతే ఈ సమస్య చాలా తీవ్రమైనటువంటిది. ఎందుకంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుల మీద ఒక రకమైనటువంటి ఉక్కు పాదం మోపాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం సంబంధించినటువంటి 7 మంది మీద రాజద్రోహం కేసు పెట్టడం జరిగింది. ఏదంటే ప్రధానంగా తిరుపతిలో ఏదైతే ఈ నెల 10-11 తారీఖునటువంటి నిర్వహిస్తున్నటువంటి 20వ మహాసభలు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో తిరుపతిలో అక్కడక్కడ ఫ్లెక్సీ బ్యానర్లు అనేది ఏర్పాటు చేయించడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఈ ఫ్లెక్సీ బ్యానర్ సంబంధించిన అన్నమయ్య సర్కిల్లో ఏదైతే 3 సింహాలకు సంబంధించినటువంటి ఒక కార్టూన్ దానికి సంబంధించినటువంటిది వేసినారనే ఉద్దేశంతో ఏదైతే 3 సింహాలకు సంబంధించినటువంటివి ఉన్నటువంటి ఒక్కొక్క భాగం తీసి తర్వాత పోలీస్ బెల్ట్ సంబంధించినటువంటి రకరకాలుగా వేశారు. దాన్ని వ్యంగ్యంగా ఒక రకమైనటువంటి కించపరిచే విధంగా వేసినారని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైతే 8వ తారీఖున ఈ నెల 8వ తారీఖున ఆ ప్రాంతాల్లో సందర్శిస్తుంటే ఆ బ్యానర్లు కనిపించినాయి. కాబట్టి రాజ్యాన్ని కూలదోయడానికి ఏపీసీఎల్కి సంబంధించిన నాయకులు కుట్ర పన్నినారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో 9వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 9వ తారీఖున కేసు కట్టి రాజద్రోహం కేసు కట్టి ఆ రోజే ఏదైతే అడ్వకేట్ ఉన్నటువంటి ఏదైతే క్రాంతి చైతన్య గారిని, అదేవిధంగా ఫ్లెక్సీ బ్యానర్ ఓనర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అనేది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని అయితే ఐఎఫ్టియుగా పూర్తిగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కన్నా రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం మనం చెప్తున్నామో, భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆర్టికల్ 19 కావచ్చు, ఆర్టికల్ 21 కావచ్చు, ఆర్టికల్ 14 కావచ్చు, వీటిలో అన్నిటిని కూడా ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా జీవించే హక్కు కావచ్చు, లేకపోతే సమానత్వ హక్కు కావచ్చు, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా స్పష్టంగా ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ సంబంధించినటువంటిది ఈ ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో మనం ఏదైతే ఉన్నామో వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఈ విధమైనటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కేసులు కంప్లైంట్ ఇస్తానే కేసులు పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఏ విధమైనటువంటి దుర్మార్గంగా ప్రజా ఉద్యమాల మీద అరచడానికి ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మించి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా ఉద్యమాల మీద అణచివేత చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వీటినన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పౌర హక్కుల ఉద్యమం అంటేనే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత హక్కులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందించాలనే ఉద్దేశంతోనే గత 50 సంవత్సరాలుగా నిర్విరామైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పౌర హక్కుల ఉద్యమం అనేది పేదల పక్షాన, దళితుల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, ముస్లింల పక్షాన అనేక వర్గాల ఏదైతే కష్టజీవుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి ఒక గొప్ప సంఘం అది.
అటువంటి సంఘం మీద సంబంధించినటువంటి నాయకుల మీద కూడా రాజద్రోహ కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వం ఎంత బరితెగించనేది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత బరితెగించనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానాలు చూసినప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలకు ఊడగం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకు ఎక్కడ కూడా మంచి చేసినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు పరుస్తామనేటువంటి పద్ధతిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కార్పొరేట్ కంపెనీలకే తప్ప ఇది ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. విద్యా వైద్యం సంబంధించినటువంటి రంగాలు కూడా అయిపోతూ పీపీపీ పద్ధతిలో మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తామంటే ఈ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదే కాకోకుండా ఏదైతే ఏపీసీఎల్సీ ఉద్యమం అనేది కూడా ఏదైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటిది, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ, లేకపోతే కరువు, రాయలసీమలో కరువు సంబంధించినటువంటి దాని మీద కూడా అనేక విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గట్టిగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కూడా రాయలసీమలో ఉన్నటువంటి ఏదైతే అంతరినివా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, తుంగభద్ర సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో కీలకంగా వహించినటువంటిది ఏదైతే అది ఆంధ్రప్రదేశ్ ఏపీసీఎల్సీ ఉన్నది. అదేవిధంగా ఓపీడీఆర్ సంస్థ కూడా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూసినాం. ఇంకా సంబంధించినటువంటి ఏదైతే రాజ్యం సంబంధించినటువంటి రాజ్యహింస చేసే దాని ఏ విధంగా ప్రజలకు సంబంధించిన నష్టం జరుగుతుందని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అదేవిధంగా ఉద్యమకారులను బూటప్ ఎన్కౌంటర్లో హత్యలు చేసే వెంటనే దానికి ఏ విధంగా హత్యలు చేస్తారు, ఈ బూటప్ పట్టుకొచ్చి ఏ విధంగా కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నారు ఉద్యమకారులని చెప్పి వాటికి సంబంధించినటువంటిది కూడా బహిరంగం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇక సంబంధించినటువంటి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఆదివాసి హక్కుల కోసం పోరాడినటువంటి ఏదైతే ఉన్నాడో, అదేవిధంగా అక్కడికి ఉన్నటువంటి క్రిస్టియన్ సంబంధించిన హక్కుల కోసం పోరాడినటువంటి శాన్ స్వామి సంబంధించినటువంటి ఒక క్రైస్తవ మత బోధకుని కూడా ఏ విధంగా ఊపా చట్టాన్ని ఉపయోగించి జైలులో బంధించి హత్య చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ప్రొఫెసర్ సాయిబాబా కూడా ఏదైతే హక్కులు కావాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని కూడా మనం జైలులో బంధించి హత్య చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇట్లాంటి చాలా దుర్మార్గమైనటువంటి విధానాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కూడా అవలంబించడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాకుండా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల మీద పూర్తిగా ఆధారపడి పరిపాలన చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ తన 15 సంవత్సరాల కాలంలో ఆదాని అంబానీ మిగిలినటువంటి కార్పొరేట్ సంస్థల మీద ఏదో విధంగా ఆధారపడి ఏ విధంగా ఎలక్షన్లలో మేనేజ్ చేసుకొని అధికారంలోకి వస్తాడో అదే పద్ధతిలో రేపొద్దున భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు రావాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానాలతో ఈరోజు ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటినన్నింటినీ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు విధానాల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెప్పి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా అనేక విషయాలు కూడా వచ్చినటువంటి మిత్రులు కూడా ఏదైతే ఏపీసీఎల్సీ మీద మోపినటువంటి ఈ రాజద్రోహం కేసులు కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఓపీడీఆర్ ఇది ఐఎఫ్టీయూ కూడా పూర్తిగా డిమాండ్ చేస్తుంది. బేసిరత్తుగా ఆ కేసులు ఉపసంహరించుకొని ఒక మంచి వాతావరణాన్ని కానీ, లేకపోతే ప్రశ్నించేది కానీ, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని కానీ కల్పించకపోతే కదా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ఆధ్వర్యంలో ఈ నెల 10 సిపిఐ భవన్ నందు పర్మిషన్లు తీసుకొని అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని సభ నిర్వహించదలిసి సభను అలంకరించే నేపథ్యంలో అక్కడ ఫ్లెక్సీలు అనేవి అలంకరిస్తున్న సందర్భంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాదాపు 50 మందికి పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఫ్లెక్సీని కార్నర్ చేస్తూ ఈ ఫ్లెక్సీలో ఈ యొక్క రాజసింహాలు ఉండాల్సినతో ఎద్దు తలలు ఉన్నాయి, ఇది మతోన్మాదానికి మతాన్ని ప్రశ్నించేది గాను, రాజ్యాంగాన్ని అవహేళన చేసేది గాను, తర్వాత కింద వర్డ్స్ అనేవి కొంచెము మతాన్ని కించపరిచేవి గాను ఉన్నాయి. కాబట్టి ఇవి అభ్యంతరకరం అని చెప్పేసి అక్కడ సభను అలంకరిస్తున్నటువంటి కార్యకర్తలపై అనేక దుర్భాషలు ఆడడం జరిగింది. ఈ నేపథ్యంలో
ఇవి రాజ్యాంగాన్ని అవహేళన చేసేవి కాదు. ఇవి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నేడు రాజ్యం అవలంబిస్తున్నటువంటి విధానాలని ప్రజలకు తెలియపరచడానికి ఈ రకంగా మేము ఎక్స్పోజ్ చేస్తున్నామని వాదించినప్పటికీ అక్కడ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఏకపక్షంగా వాళ్ళు చెప్పింది విని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని అందరినీ దుర్భాషలాడుతూ అక్కడ ముఖ్యంగా ఆ హాల్కి పర్మిషన్ అడిగి తీసుకొని వచ్చినటువంటి 2 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం సంబంధించిన 2 రాష్ట్రాల సమన్వయకర్తని అయినటువంటి క్రాంతి చైతన్య గారిని దుర్భాషలాడి తర్వాత ఏకపక్షంగా అతనిపై అనేక కేసులు మోపి ఒక ఫ్లెక్సీ ప్రదర్శించడం ఈ దేశంలో రాజద్రోహానికి సంబంధించిన కేసు అని చెప్తూ అరెస్ట్ చేయడం జరిగింది. మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంది. ఆ హక్కుని మనం కాపాడుకోవడంలో భాగంగానే మన ప్రదర్శనలు చేస్తుంటాము. అందులో రాజ్యాంగ విరుద్ధమైంది ఏది కాదు. అది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒత్తిడి తర్వాత పోలీసుల యొక్క పై అధికారుల ఒత్తిడితో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ సభకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆ పర్మిషన్ రద్దు చేసి తర్వాత ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చినటువంటి సిపిఐ భవన్ కూడా సిపిఐ వాళ్ళని కూడా మీరు భవనం ఇవ్వడం హాల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అది దాని వాళ్ళని ఏదేదో అనడంతో వాళ్ళు మాకి సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది, మీరు ఆషామాషగా మాట్లాడొద్దు, భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుకోవడంలో భాగంగా మేము కూడా దానికి సహకరిస్తున్నాం, మీ చేతనైంది చేసుకోండి, హాల్ ఇచ్చేది అని చెప్పేసి గట్టిగా మాట్లాడడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళుతూ క్రాంతి చైతన్యపై అనేక కేసులు బనాయించి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో వ్యక్తులు ప్రదర్శించడం, సమాజంలో జరుగుతున్నటువంటి మూఢ విశ్వాసాలను ప్రశ్నించడం ఇలాంటివన్నీ రాజద్రోహం కిందకు వస్తున్నాయట. రాజద్రోహం అనేది ఒకప్పుడు ఉండే నిర్వచనం వేరే, ఈరోజు ఉండే నిర్వచనం వేరే. ఏవైతే మతోన్మాద పాలకులు అయినటువంటి మతాన్ని దేశవ్యాప్తంగా ఒకే మతంగా ఉండాలనే కాన్సెప్ట్తో సనాతన ధర్మాలు అమలు చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారో ఇలాంటి వాళ్ళకే ఈ భావ ప్రకటన స్వేచ్ఛలు అనేవి అడ్డంకిగా ఉన్నాయి, మతాన్ని కించపరుస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతోనే ఈ ప్రజలను తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించి లోపల పెట్టడం జరుగుతుంది. గారు సురేష్ గారు చెప్పినట్లు రాజద్రోహం కేసు, ఈ రాజద్రోహం కేసుకు సంబంధించిన చరిత్ర కూడా చాలా 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 పురాతనమైనది. ఈ సమాజంలో రాజ్యాలు ఎప్పుడు ఏర్పడ్డాయో, రాజులు ఎప్పుడు ఏర్పడ్డాయో అప్పటి నుంచి కూడా రాజద్రోహం కేసు ఉంది. రాజద్రోహం కేసు అంటే సింపుల్, రాజరికాల్లో 2 విషయాలను చూసేవాళ్ళు ప్రజల నుంచి. రాజు 2 విషయాలను ఆశించేవాడు. ఒకటి, ప్రజలు రాజుకు భక్తితో ఉండడం, రాజభక్తి కలిగి ఉండడం. రాజభక్తి కలిగి ఉంటే వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ద్రోహాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా కూడా రాజద్రోహం ఉంటే, రాజభక్తి ఉంటే సహిస్తారు. రెండవది రాజద్రోహం. రాజుకు వ్యతిరేకమైతే, అది ఎంత చిన్న తప్పైనా కానివ్వండి, రాజుకు వ్యతిరేకమైతే వెంటనే జిలెటిన్ చేసేవాళ్ళు, అంటే తల తీసేసేవాళ్ళు. ఇంత పురాతనమైన చరిత్ర ఈ రాజద్రోహం కేసుకుంది. ఈ రాజద్రోహం కేసు రాజరికంలో ఉంది, బ్రిటిష్ కాలంలో కూడా ఉంది. 124 year అంటాం, బ్రిటిష్ కాలంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాజద్రోహం కేసును మన స్వాతంత్ర సమరయోధుల మీదనే ప్రయోగించారు. బాలగంగాధర తిలక్ మీద మొదటిసారిగా రాజద్రోహం కేసును బనాయించారు. ఆ తర్వాత గాంధీ మీద, మహాత్మా గాంధీ మీద ప్రయోగించారు. జవహర్లాల్ నెహ్రూ మీద రాజద్రోహం కేసులను బనాయించారు. ఆ రోజు స్వాతంత్రానికి పూర్వము మన స్వాతంత్రోద్యమ నాయకులంతా కూడా
రాజద్రోహం కేసును తీసేయాలని చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ వెళ్ళారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎవరైతే రాజద్రోహ బాధితుడో ఆ నెహ్రూ భారత ప్రధానిగా అయిన తర్వాత కూడా రాజద్రోహం కేసు భారతదేశంలో కొనసాగింది. ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతుంది. ఒకప్పుడు ఎవరైతే బాధితులో వాళ్ళకి వాటి బాధలు తెలిసి కూడా, అది ప్రజలకు పెట్టే ఇబ్బందులను తెలిసి కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వస్తూనే ప్రజలను అణచివేయడానికి, ప్రతిపక్షాలను అణచివేయడానికి, ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడానికి రాజద్రోహ చట్టాన్ని, రాజద్రోహం సెక్షన్ 124A ఒక వెపన్గా ప్రభుత్వాలు కొనసాగిస్తూ వస్తాయి. ఈరోజు క్రాంతి చైతన్యం మీద ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం బాధ్యుడు, ఆంధ్రప్రదేశ్లో క్రాంతి చైతన్యం మీద రాజద్రోహం కేసు ఉంది. నిజానికి పౌర హక్కుల సంఘానికి అదేం పెద్ద సమస్య ఏం కాదు. పౌర హక్కుల సంఘం తన ప్రస్థానంలో అనేక త్యాగాలను చూసింది, అనేక మందిని కోల్పోయింది. ప్రభుత్వం చేతిలో పౌర హక్కుల సంఘం నాయకులు చాలా మంది హత్యలకు గురయ్యారు. జాపా లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు, కనకాచార్య లాంటి వాళ్ళు, ఆజం ఆలీ లాంటి వాళ్ళు, పురుషోత్తం లాంటి వాళ్ళు, పౌర హక్కుల సంఘం నాయకులు చాలా మందిని ప్రభుత్వము హత్యలు చేసేసింది. సో ఆ హత్యలతో పోల్చుకుంటే రాజద్రోహం కేసు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే ఆ సంఘమే కష్టాలకు ఎదురుగా పోతుంది. ఆ సంఘమే తాను కష్టాలను భరించాలని చెప్పి, కష్టాలను ఇష్టపూర్వకంగానే ఎదుర్కోవాలని చెప్పి సంఘము ఉద్భవించిన సంఘం అది ప్రజల కోసం. సో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం గురించి కాదు మనం ఇక్కడ బాధపడాల్సింది. నిజానికి అది కార్టూన్ అని అంటున్నారు, కార్టూన్ చూసి కేసు పెట్టామనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేసు పెట్టాలనుకున్నది ఆ కార్టూన్ అనేది ఒక సాకు ప్రభుత్వానికి. ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకుల మీద కేసులు పెట్టేసింది. ఏం చెప్పదలుచుకున్నది కేసు? నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం గురించి కాదు ఇది. దీనికంటే చాలా లోతైన ఆలోచన, లోతైన కుట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వము ఒక చిల్లీ ఎఫెక్ట్ను తీసుకురావాలనుకుంటుంది సమాజంలో. చిల్లీ ఎఫెక్ట్ అంటాం. చిల్లీ ఎఫెక్ట్ అంటే ఇటువంటి వాళ్ళను, అడ్వకేట్లను, పౌర హక్కుల సంఘం నాయకులను, ప్రొఫెసర్లను, డాక్టర్లను, ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే మాట్లాడుతుంటారో, ఎవరైతే హక్కుల గురించి గళమెత్తుతుంటారో, ఇటువంటి వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం సమాజానికంతా ఒక మెసేజ్ ఇస్తుంది ప్రభుత్వం. ఇంత పెద్ద వాళ్ళనే, ఇంత మేధావులనే, ఇంత పలుకుబడి ఉన్న వాళ్ళనే, ఇంత సంఘంలో పనిచేస్తూ వెనక అనేక పార్టీల యొక్క బలం ఉన్న వాళ్ళను కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాం, మేము అరెస్టులు చేస్తున్నాం, రాజద్రోహం లాంటి కేసులు పెడుతున్నాం, ఊపా లాంటి కేసులు పెడుతున్నాం. ఇంతకుముందు పోటా లాంటి కేసులు పెట్టినారు, అంతకుముందు టాడా లాంటి కేసులు పెట్టినారు, ఇంకా స్వాతంత్రం ఉద్యమంలో మీసా లాంటి కేసులు పెట్టారు. ఇటువంటి కేసులు మేము పెడుతున్నామంటూ చెప్పి మొత్తం మిగతా సమాజాన్ని భయభ్రాంతులను చేసే ఉద్దేశము ఈనాటి ప్రభుత్వానికి. నిజానికి ఇంతకుముందు ప్రభుత్వాలది కాదు అది. ఇంతకుముందు ప్రభుత్వాలు పౌర హక్కుల సంఘం నాయకులను చంపించాయి కూడా. అయితే ఆ రోజు పౌర హక్కుల సంఘం అనేది కొన్ని రాజకీయ పార్టీలు, ఈ పౌర హక్కుల సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఎక్కడ తమ రాజ్యాధికారాన్ని లాక్కుంటాయో, అవి విప్లవోద్యమం కావచ్చు, నక్సలైట్ పార్టీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ పార్టీలు ఎక్కడ తమ రాజ్యాధికారాన్ని లాక్కుంటాయో అనే ఉద్దేశంతో ఆ రోజు పౌర హక్కుల సంఘ నాయకులను హత్యలు చేపించాయి ప్రభుత్వాలు. కానీ ఈ రోజు అందుకు కాదు మిత్రులారా. ఈ రోజు ఒక చిల్లీ ఎఫెక్ట్ను ఎందుకు తీసుకొస్తారంటే ఒక స్పష్టమైన కారణం ఉంది ప్రభుత్వం వద్ద. ఒక స్పష్టమైన కారణం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ప్రశ్నించే తత్వం అనేది చచ్చిపోవాలి. ఈ ప్రశ్నించే తత్వం చచ్చిపోవాలంటే మొదట చచ్చిపోవాల్సింది ఈ దేశంలో విప్లవోద్యమం చచ్చిపోవాలి. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టు ఉద్యమం అనేది చచ్చిపోవాలి. అందుకే మీరు బాగా చూడండి, కమ్యూనిస్టు పార్టీలతో దేశంలో ఎక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్న చోట కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చోట కానీ, కమ్యూనిస్టు పార్టీలతో ఇతర పార్టీలు కూడా, ఇతర మామూలు పార్టీలు కూడా పొత్తులు ఏం చేసుకోవడం లేదు ఈ మధ్య. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో చిన్న అధికారం కూడా కమ్యూనిస్టు పార్టీలకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వాల ఆలోచన ఈరోజు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాల ఆలోచన కాదు, తెలంగాణలో ఆలోచన కాదు, కేంద్ర స్థాయిలో ఒక బలమైన సనాతన ధర్మాన్ని ఈ దేశంలో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో, ఒక బలమైన ఆలోచనతో, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు కమ్యూనిస్టు అనే పదాన్ని ఈ దేశంలో పూర్తిగా తుడిచిపెట్టి వేయాలా అనేది ఈ ప్రభుత్వాల యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే
విప్లవోద్యమానికి అంతో ఇంతో బయట సహకరించే అనేక శక్తుల మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళను పౌర హక్కుల సంఘం నాయకులని కేసులు పెడుతున్నారు, వాళ్ళను అర్బన్ నక్సలైట్లని కూడా కేసులు పెడుతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదని. అంతేకాదు కేవలం తమ అధికారానికి వీళ్ళు అడ్డం వస్తారనే కాదు, ఇంకొక కుట్ర కూడా ఉంది. తాము అధికారంలో ఉండాలి, తమను ప్రశ్నించేవాడు ఎవడు ఉండకూడదు. అట్ ద సేమ్ టైము తాము అధికారంలో ఉంటూ తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి అడ్డం వచ్చే ఏ శక్తిని కూడా సహించే పరిస్థితి లేదు. వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్ఠించాలి ఈ దేశంలో అని అనుకునే చోట వీళ్లకు అడ్డుగా కనిపిస్తుండేది మరొక సాంప్రదాయము, ఇస్లాం సాంప్రదాయం. అందుకే మీరు బాగా చూడండి, ఏ రాజకీయ పార్టీలైనా సరే ఓట్ల కోసమైనా సరే ముస్లింస్ తో ఓట్ల కోసమైనా నటనైనా చేస్తాయి. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఎక్కడ కూడా వాళ్ళు ముసుగులు తీసేశారు, వాళ్ళు నటించినా కూడా లేదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళు సీట్లు ఇచ్చినా ఒక్క ముస్లింస్ కూడా సీట్ ఇయ్యారు. ఎట్లయితే కమ్యూనిస్టులను చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఎట్లా చూస్తున్నారో అట్లనే ఇస్లాం ను ఈ దేశంలో ఏ స్థాయిలో కూడా భరించగలిగే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అది ఎంతవరకు పోయిందంటే ఇక్కడ పౌర హక్కుల సంఘం మీద ఈరోజు కేసులు పెట్టి దేశద్రోహులు అంటున్నారు. దేశద్రోహులు అంటే వాళ్ళు ప్రజల కోసం మాట్లాడిన వాళ్ళు, ప్రజల ఆత్మగౌరవంతో ఉండాలని, ప్రజల హక్కులతో బతకాలని, ప్రజలు నాణ్యమైన విద్యా వైద్యంతో బ్రతకాలని క్వశ్చన్ చేసే పౌర హక్కుల సంఘం నాయకుల మీద ఈ రోజు కేసులు పెట్టారు. అలాగే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన గొప్ప దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ కమిటీ వాళ్ళను పిలిచారు. నిష్కలంగా దేశభక్తుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళతో బాహి పోరాడిన వ్యక్తి. ఆ రోజుల్లోనే ర్యాకెట్ల టెక్నాలజీని తెచ్చుకొని ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ర్యాకెట్లు తెచ్చుకొని ఆ ర్యాకెట్లతో బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరగబడి ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఆయన, వాళ్ళ ఫాదర్ కూడా. అటువంటి టిప్పు సుల్తాన్ను కూడా ఎప్పుడో చనిపోయిన వ్యక్తిని కూడా వెంటాడి దేశద్రోహి బతికిన వాళ్ళను, చరిత్రలో గొప్ప దేశభక్తులుగా ఉన్న వాళ్ళను ఎవరినైనా సరే ఈ ప్రభుత్వాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను అందుకే పదే చెప్తున్నాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి వచ్చిన కష్టం ఏమీ కాదు. ఇది సమాజానికి వచ్చిన కష్టం. ఇది కమ్యూనిస్టు పార్టీ, విప్లవ కమ్యూనిస్టు పార్టీల నుంచి స్టార్ట్ అయింది. కమ్యూనిజాన్ని మార్చి లోపలనో ఏప్రిల్ లోపలనో విప్లవోద్యమాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్నారు. ఆ వైపు సక్సెస్ అవుతూనే వాళ్లకు ఏదో సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు సానుభూతి పరులుగా ఉన్నారు, ఆ ఉద్యమాన్ని గౌరవిస్తున్నారు అనే ఉద్దేశంతో అర్బన్ నక్సలైట్ల పేరిట, పౌర హక్కుల నేతల పేరిట వీళ్ళనందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. రేపు మామూలు కమ్యూనిస్టుల వద్దకు వస్తారు, ఆ తర్వాత ప్రజా సంఘాల వద్దకు వస్తారు. ప్రశ్నించే ప్రతి గొంతుకను కూడా న్యూట్రలైజ్ చేస్తూ సైలెంట్ చేసే పరిస్థితి భారతదేశంలో కొనసాగుతుంది. ఇది ఒక భారీ కుట్ర. నిజానికి రాజద్రోహం కేసును నెహ్రూ వద్దన్నాడు కదా, మన చీఫ్ జస్టిస్, మన ఆంధ్ర నుంచి పోయిన చీఫ్ జస్టిస్ రమణ చాలా స్పష్టంగా చెప్పాడు అన్ని ప్రభుత్వాలకు, రాజద్రోహం కేసును ఒక్క కేసు కూడా పెట్టొద్దు దేశంలో, ఇది దుర్మార్గమైన కేసు, వీలైతే దీన్ని విత్డ్రా చేయండి, తీసేయండి, రద్దు చేయండి, ఒక కేసు కూడా పెట్టొద్దు అని చెప్తే దేశంలో ఆశ్చర్యం ఏమో తెలుసా, భారతదేశంలోనే ఎక్కువ రాజద్రోహం కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ దేశానికి అంత ఒక పిలుపు ఇస్తే రాజద్రోహం కేసు పద్ధతి కాదు అని ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు నమోదవుతున్నాయి. మిత్రులారా, ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, పౌర హక్కుల సంఘానికి, నిజానికి పౌర హక్కుల సంఘం అనేక కష్టాలను వచ్చి అనేక సంఘాలు, ఇక్కడ 20-25 సంఘాలు ఉన్నాయి కదా, ఈ అన్ని సంఘాలకు ఒక దండలో దారంగా పౌర హక్కుల సంఘం ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి రాజ్యం నుంచి థ్రెట్ వచ్చినా, ఎవరి హక్కులకు భంగం కలిగించినా, ఎవరి గొంతుకలు మూగబోయినా కూడా పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. కాబట్టి పౌర హక్కుల సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు మనము 2 చేతులు జాపి వాళ్ళకు సంఘీభావం ప్రకటించడము మన బాధ్యత. ఆ బాధ్యతలో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ అక్రమ కేసులను, రాజద్రోహం కేసులను, ఊపా లాంటి కేసులను పౌర హక్కుల నాయకుల మీద, పౌర హక్కుల సంఘం నాయకుల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద అనేక కేసులు బనాయిస్తున్నారు. చాలా దుర్మార్గం కూడా ప్రవర్తిస్తుంది ప్రభుత్వము. వీటినన్నిటినీ ఖండిస్తూ ప్రభుత్వానికి ప్రజాస్వామిక స్ఫూర్తి అబ్బాలని
అబ్బకపోతే అబ్బే విధంగా పౌర సమాజము స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ ఈ ఖండన కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఒక కార్యక్రమమైన ఇది ప్రభుత్వ రాజద్రోహ కేసుకు నిరసనగా జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఒక పౌరునిగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనమంతా చూస్తున్న విషయం, పౌర హక్కుల సంఘం సంబంధించిన రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరుగుతుండగా క్రాంతి చైతన్య అన్నాన్ని తర్వాత వారికి సంబంధించినటువంటి కార్యకర్తలను ఈ దేశద్రోహం కేసు కింద కేసులు బుక్ చేయడం, అందులో భాగంగా క్రాంతి చైతన్య అన్నను, తర్వాత అది పోస్టర్ ముద్ర వేసినటువంటి మోహన్ కృష్ణ అన్నను, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చిట్టిబాబు అన్న, వీళ్ళందరి మీద కేసులు కట్టడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కానీ హక్కుల సంఘాల్లో పనిచేసిన వాళ్ళకి ఇది చాలా కామన్గా కనిపిస్తుంది మాకేమో. ఎందుకంటే క్రాంతి చైతన్య మీద ఇప్పుడేమి మొదటి కేసు కాదు, చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర జరిగిన కేసులో క్రాంతి అన్ననే రెండో ముద్దాయిగా ఉన్నాడు. నక్సలైట్ నాయకులు మొదటి ముద్దాయిగా ఉంటే ఇతను రెండో ముద్దాయిగా ఉండి జైల్లో ఉండడం. హక్కుల సంఘాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా పౌర హక్కుల సంఘంలో ఉన్నటువంటి ఏపీసీఎల్సీలో ఉన్నటువంటి నాయకుల మీద, మా ఓపీడీఆర్ మీద కానీ చాలా కేసులు పెట్టడం, రామ్ కుమార్ లాంటి వాళ్ళు జైలుకు పోవడం, బయటకు వచ్చి అవన్నీ జరిగినాయి. హక్కుల సంఘంలో ముఖ్యంగా ఏపీసీఎల్సీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద 1970 నుంచి చూసుకున్నట్లయితే హరిగోపాల్ సార్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, రామ్నాథన్ సార్ దగ్గర నుంచి దాదాపు 6-7 మందిని ఈ రాజ్యం హత్యలు గావించడం, రాజ్యం వెనకలుండి హత్యలు చేయించడం చూసాం. అయితే కూడా హక్కుల సంఘం వాళ్ళు వెనకింజ వేయకుండా ఆ హక్కుల కోసం పోరాడుతూ ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఒక గొంతుగా మాట్లాడటం జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే ఈ విధంగా హక్కుల కోసం మాట్లాడతారో, సురేష్ అని చెప్పినట్లు స్టాన్ స్వామి దగ్గర నుంచి మొన్న చనిపోయిన ప్రొఫెసర్ సాయిబాబా వరకు ఎన్నో కేసులు పెట్టడం అంటే రాజ్యద్రోహం కేసు. ముఖ్యంగా ఈ రాజద్రోహం కేసు తారకేష్ అన్న చెప్పినట్టు మనం తెచ్చిన కేసు కాదు, ఐపీసీ సెక్షన్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 1870లో తెచ్చిన చట్టం. బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్గా ఎవరైతే మాట్లాడతారో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, వారి మీద ఈ రాజద్రోహం కేసు పెడుతూ వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరుగుతూ ఉండేది. దాదాపు 70 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రాజద్రోహం కేసు కంటిన్యూ చేస్తూ ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛను, వ్యక్తీకరణ చేస్తారో, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని విమర్శిస్తారో, ఎత్తి చూపుతారో, వాళ్ళందరి మీద ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని మనకు తెలిసిన విషయం. వరవర్రావు గారు అయితేనేమి, గౌరీ లంకేష్ రచయితను చంపేశారు మతోన్మాద శక్తులు. బెంగళూరులో తనకి సెక్యూరిటీ లేదని అడిగితే కూడా ఆమెని ఈ మతోన్మాద శక్తులు అని చెప్తున్నటువంటి బీజేపీ సంబంధించిన వాళ్ళు చంపేయడం జరిగింది. ఆమె అంబేద్కర్ గారి మనవుడు ఆనంద్ తేల్టుంబ్లే గారు, గౌతమ్ నవలంకర్, తర్వాత సోమన్ సదన్, అదేవిధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది, సుధా భరద్వాజ్ గారు, ఇంతమంది మీద వరవర్రావు గారు 2-3 మాత్రం బయటకు వచ్చినారు 2-3 సంవత్సరాలకైనా బెయిల్ మీద. ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు.
కనీసం ఏదైతే భారత రాజ్యాంగం అని చెప్పుకుంటున్నామో ఆ రాజ్యాంగం పరిధిలో మనమంతా ప్రజలం బతుకుతున్నామని చెప్తున్నామో, మరి ఆ రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి ప్రజలకంతూ అందరికీ ఒకటే విధంగా సమానత్వము, పేదవాడికి ధనికుడికి ఎటువంటి తేడా ఉండదు, అందరికీ ఈక్వల్ అని చెప్తూ ఓ పక్క చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, మరి అడు డేరా బాబా మాత్రం హత్య కేసుల్లో రేప్ కేసుల్లో ఉండి జైలు శిక్ష పడితే దాదాపు 300 రోజులు జైల్లో నుంచి బయట తిరుగుతూ పేరోల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. కానీ సాయిబాబా సార్ వాళ్ళ అమ్మ చనిపోతే బయటికి ఇడ్చండి పేరోల్ మీద 2 రోజులు అంటే కుదలకపోవడం, కనీసం బెయిల్ ఇవ్వకపోవడం, ఈ న్యాయస్థానాల్ని కూడా ఈ ప్రజలు కొద్దిగా అనుమానంగా చూడాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ప్రజలకు ఒక అనుమానం. ఎందుకంటే ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తారు, ఇంకో వ్యక్తిని మాత్రం సంవత్సరాల కొద్దికి బెయిల్ ఇవ్వకుండా అక్కడే ఉంచడం. ఎవరైతే ముద్దాయి అని చెప్తున్న వ్యక్తి, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఈజ్ ఎ రైట్ అని చెప్తా ఉంది ఓ పక్కన. అంటే వాడి హక్కు, వాడుకు బెయిల్ పొందడానికి, అభియోగాలను ఎదుర్కొని తర్వాత ఆ విచారణ ఎదుర్కొనడానికి వాడి హక్కుగా బెయిల్ పొందేకుంది. ఇంకో పక్కన ఆ బెయిల్ని 2-3 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేయలేదు. గౌతమ్ నవలాకర్ దాంట్లో ఛార్జ్షీట్ కూడా ఇంకా వేయట్లేదు. 3-4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. బెయిలీరు లోపల నుంచి బయటకు వదలరు. స్టాన్ స్వామి, అతనికి పార్కిన్సన్ వ్యాధి, అంటే చేతులు వణుకుడు ఉంటుంది అతనికి. దాదాపు 90 సంవత్సరాల వ్యక్తి. ఆ వ్యక్తికి నాకు స్ట్రా ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. నీళ్లు తాగడానికి స్ట్రా ఇవ్వండి అని కోర్టులో అర్జీ చేస్తే ఆ సిబిఐ వాళ్ళు, ఆ ఎన్ఐఏ వాళ్ళు 3 నెలలు పట్టింది దాని మీద కౌంటర్ హీరింగ్ జరపడానికి, అతనికి స్ట్రా కోర్టు మంజూరు చేయడానికి. అంటే ఒక తాగడానికి, అంటే అతను నీళ్లు తాగడానికి కూడా చేత కాదు, నీళ్లు తాగితే చల్లిపోతాయి కాబట్టి ఒక స్ట్రా ఇస్తే తాగుతానంటే దాని మీద చర్చ. అంటే ఎక్కడికి పోతున్నారు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా తెలుస్తున్నాయి కదా, ఇది నిజమా కాదా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది కదా అని చెప్తాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశంలో మరి ఈ విధంగా హక్కుల కోసం మొన్నటిదాకా ఎవరైతే చెప్తున్నారో నక్సలైట్ నాయకులు, నక్సలైట్ ఉద్యమం నాయకులు హెడ్మా దగ్గర నుంచి ఎంతో మందిని ఎన్కౌంటర్ల, ఫేక్ ఎన్కౌంటర్లుగా, ఆ ఎన్కౌంటర్లని ఫ్యాక్ట్ ఫైండింగ్ మన హక్కుల సంఘాల వాళ్ళు పోతామని చెప్తే రానియలేని పరిస్థితి. మా ఓపీడీఆర్ తరపున విశాఖపట్నం ఫారెస్ట్ లేకపోతే, ఆ శ్రీకాకుళం ఫారెస్ట్ లేకపోతే ఎన్కౌంటర్ల మీద అక్కడి నుంచి వెనక్కి పంపించేసినారు, అల్లూరి జిల్లా నుంచి. అంటే ఒక రకమైనటువంటి భయాందోళన గురి చేస్తారనమాట అక్కడ ఉన్న పోలీసులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, లేదంటే క్రిమినల్ అబద్ధం కేసులు పెట్టడానికి పూనుకుంటారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని మనం చూసినట్లయితే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన గురి చేయాలి. మొన్నటిదాకా పాకిస్తాన్ వాళ్ళతో వాడు యుద్ధం చేస్తే వాడితో చర్చలు జరుపుతామంటారు. చర్చలు వాడు ఎవరో అమెరికా వాడు చెప్తే చర్చలు జరుపుతారు వాడితో. నక్సలైట్ నాయకులు మేము చర్చలు జరుపుతామంటాం అంటున్నారు. మరి వారి దగ్గర ఎందుకు చర్చలు జరపరు? మన వాళ్ళు కదా వీళ్ళు. ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యల కోసం, లేదా స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, లేదంటే ఆర్థిక సమానత్వం కోసం పోరాడుతున్నటువంటి, ఎవరైతే ఆదివాసుల కోసం పోరాడుతున్నటువంటి ఈ నక్సలైట్ నాయకులు అని చెప్పినారో వాళ్ళు చర్చలు జరుపుతామంటే వాళ్ళని మాత్రం పిలిచరు. పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరుపుతారు. అంటే పట్టుకొచ్చి కాల్సి వేస్తూ ఎన్కౌంటర్లు అని చెప్తారు. ఏ విధంగా ఎన్కౌంటర్ అండి? ఒక
యుద్ధంలో నిజంగానే ఎన్కౌంటర్లలో చనిపోయినారంటే మేము కూడా స్వాగతిస్తామా, కరెక్టే, నువ్వు వాడు యుద్ధం చేస్తున్నాడు, నువ్వు చనిపోతున్నావు, నీకు గాయాలైనాయని. కానీ ఒక్క పోలీసు వ్యక్తికి కూడా ఒక గాయం కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగదు. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే అని చెప్తున్నారో అందరు చనిపోతారు. ఒకరికైతే మొహమంతా చిట్లమైపోతుంది, పళ్ళని రాలిపోతాయి, దాన్ని చూడటానికి కూడా ఇవ్వరు. ఓ పక్కన రాజ్యం చనిపోయిన వ్యక్తికి ఒక గుర్తింపు ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి గౌరవించాలని చెప్తూ ఆ వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులు బాడీని అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాజ్యానికి లేదా అని కోర్టు వాళ్ళు కూడా, నమ్మాల కేశవరావు వాళ్ళ బ్రదరు, వాళ్ళ చెల్లెలు, మా అన్నది భౌతికాయం ఏంటి అని ఆ ఛత్తీస్గఢ్కు పోయి అడిగితే వాళ్ళు ఇవ్వకుండా దానికి కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తే ఇవ్వని పరిస్థితి. అంటే కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు రాజ్యం. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చూడు. ఎందుకయ్యా లేదంటే వీళ్ళంతా తీసుకుపోయి అక్కడ ఒక స్తూపం కడతారు, ప్రజలందరూ చైతన్యవంతులు అవుతారు, అది వీళ్ళ బాధ. కాబట్టి మిత్రులారా, అంటే ప్రజల్ని ఒక భయాందోళనకు గురి చేయడం. నిన్న మొన్నటి వరకు నక్సలైట్ల నాయకులు, నక్సలైట్లు అని ఎవరైతే ఆ గిరిజనులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కేసుల్లో పెట్టడం, ఆ కేసులకి ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఆ విశాఖ కోర్టుకు తిరుగుతున్నారు చాలామంది. శ్రీకాకుళం గూడాల్లో నుంచి, గూడాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు విశాఖ కోర్టుకు వచ్చి అక్కడొచ్చి వాయిదాలు తిరుగుతున్నారు. అంటే వీళ్ళు మావోయిస్టులకు సహాయ సహకారాలను అందిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద, అందరి మీద ఈ ఊపా చట్టం ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళని మెత్తగా చేయడం అన్నమాట. అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే అన్నారు, అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. అంటే ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, హక్కుల సంఘాల కోసం, హక్కుల కోసం పోరాడతారో, మైనారిటీల కోసం పోరాడతారో వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేయడం. మొన్నటికి మొన్న భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన సమాజం నువ్వు గౌరవిస్తున్న న్యాయస్థానాన్ని